ఆర్టెమిస్ 2 ఏ మిషన్‌కు సంబంధించినది? చంద్రుని మిషన్. ఆర్టెమిస్ 2 అనేది నాసా యొక్క ఆర్టెమిస్ కార్యక్రమంలో ఒక భాగం. ఈ కార్యక్రమం మానవులను తిరిగి చంద్రునిపైకి పంపే లక్ష్యంతో చేపట్టిన యాత్రల శ్రేణి. ఇది ఓరియన్ అంతరిక్ష నౌక మరియు ఎస్ఎల్ఎస్ రాకెట్ను పరీక్షించిన మొట్టమొదటి సిబ్బందితో కూడిన యాత్ర. ఇది ఏప్రిల్ 2026లో ప్రయోగించబడింది. రాబోయే ఆర్టెమిస్ 3 యాత్రలో చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములను దించడానికి ఇది ఒక కీలకమైన ముందస్తు చర్యగా పనిచేస్తుంది. యాక్సెస్ నౌ యొక్క ఇంటర్నెట్ షట్డౌన్ నివేదిక 2025 ప్రకారం ఇంటర్నెట్ షట్డౌన్లో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు ఎంత? రెండవది. యాక్సెస్ నౌ ఇంటర్నెట్ షట్డౌన్ నివేదిక 2025 ప్రకారం 65 ఇంటర్నెట్ షట్డౌన్లు నమోదు చేసి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. ఇది 2017 తర్వాత అత్యల్ప వార్షిక సంఖ్య అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశాల్లో ఇంటర్నెట్ ఆంక్షల విషయంలో మయన్మార్ తర్వాత భారతదేశం అగ్రగామిగా నిలిచింది. ఇక కారణాలు వచ్చేసి నిరసనలు, ఘర్షణలు, మత హింస మరియు మతపరమైన సెలవులు వంటివి ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ అయిన విక్రమ్ 1ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటుగా నిర్మించిన ఆర్బిటల్ రాకెట్ అయిన విక్రమ్ 1ను హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్పేస్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. 23 మీటర్ల పొడవు, 3 దశల గల ఈ రాకెట్ను చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్షలోకి ప్రయోగించడానికి రూపొందించారు. దీని తొలి ప్రయోగాన్ని జూన్ 2026లో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించనున్నారు. లఖ్పతి బిటియా యోజనను ఏ ప్రభుత్వం ప్రారంభించింది? ఢిల్లీ. పుట్టినప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు బాలికల విద్యకు మద్దతివ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం లఖ్పతి బిటియా యోజనను ప్రారంభించింది. ఇది మునుపటి లాడ్లీ పథకం యొక్క పునర్నిర్మిత రూపం. ఇది దశల వారీగా చెల్లించే విధంగా 1.25 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీని యొక్క లక్ష్యం బాలికల విద్యను ప్రోత్సహించడం, బడి మానేసే వారి సంఖ్యను తగ్గించడం మరియు ఆర్థిక భద్రతను కల్పించడం. ఆప్ నేత్ర 1.0 అనగా ఆపరేషన్ నేత్ర 1.0 అనే అధునాతన కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని ఏ సంస్థ నిర్వహించింది? భారత సైన్యం. భారత సైన్యం 2026 ఏప్రిల్ 27 నుంచి 30 వరకు లడఖ్లోని లేహ్లో ఉన్న 153 జనరల్ హాస్పిటల్లో ఆపరేషన్ నేత్ర 1.0 అనే అధునాతన కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహించింది. ఈ ఎత్తైన ప్రదేశంలోని మానవతా కార్యక్రమానికి డైరెక్టరేట్ జనరల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ నాయకత్వం వహించింది. మిషన్ మౌసమ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. వాతావరణ పర్యవేక్షణను బలోపేతం చేయడానికి మిషన్ మౌసమ్ కింద భారతదేశం డాప్లర్ వాతావరణ రాడార్లో 250% పెరుగుదలను నమోదు చేసింది. మిషన్ మౌసమ్ను 2024లో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీనిని భారత వాతావరణ శాఖ, మధ్యశ్రేణి వాతావరణ అంచనాల జాతీయ కేంద్రం మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అమలు చేస్తున్నాయి. భారతదేశాన్ని వాతావరణానికి సిద్ధంగా మరియు వాతావరణ స్మార్ట్గా మార్చడమే దీని యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన నెమలి టరంటులా అనగా పీకాక్ టరంటులా ఏ దేశానికి స్థానికమైనది?
భారతదేశం. ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పీకాక్ టరుంటుల జనాభాను అంచనా వేయడానికి ఒక శాస్త్రీయ సర్వే ప్రారంభమైంది. ఈ నెమలి టరుంటులను గూటి సఫైర్ ఆర్నమెంటులో టరుంటుల అని కూడా పిలుస్తారు. ఇది దాని ప్రకాశవంతమైన లోహపు నీలిరంగుకు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశానికే ప్రత్యేకమైనది మరియు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అడవుల్లో కనిపిస్తుంది. ఇక ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN దీనిని తీవ్రంగా అంతరించిపోతున్న జాతిగా జాబితా చేయబడింది. ఇటీవల వార్తల్లో కనిపించిన కెనైన్ డిస్టెంపర్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? వైరస్ వల్ల. కన్హా టైగర్ రిజర్వ్లో ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. దీనిలో ఒక ఆడపులి దాని 4 పిల్లలు మరణించడంతో కెనైన్ డిస్టెంపర్ వ్యాధిపై ఆందోళన పెరిగింది. ఇది కెనైన్ డిస్టెంపర్ వైరస్ CDV వల్ల కలిగే అత్యంత అంటువ్యాధి. ఇది శ్వాసకోశ, జీర్ణకోశ మరియు నాడీ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఈ CDV అనేది మాంసాహార జంతువులు, పెద్ద పులులు, సముద్ర క్షీరదాలు మరియు ప్రైమేట్ల వంటి వన్యప్రాణులను ప్రభావితం చేసే ఒక బహుళ ఆదిత్య వ్యాధికారకం. ప్రత్యక్ష స్పర్శ ద్వారా లేదా గాలి ద్వారా ఇది వ్యాపిస్తుంది. దీనికి నిర్దిష్టమైన నివారణ లేదా యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదు. టీకా వేయించడమే అత్యంత ప్రభావవంతమైన నివారణ చర్య. INS మహేంద్రగిరిని ఏ నౌక నిర్మాణ సంస్థ నిర్మించింది? మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబై. INS మహేంద్రగిరి అనేది 30 ఏప్రిల్ 2026న భారత నౌకాదళానికి అందించబడిన 6వ నీలగిరి తరగతి అనగా ప్రాజెక్ట్ 17 స్టెల్త్ ఫ్రిగేట్. స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణంలో పురోగతిని సూచిస్తూ దీనిని ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో నిర్మించారు. ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్లు మెరుగైన స్టెల్త్, మనుగడ మరియు పోరాట సామర్థ్యాలతో కూడిన అధునాతన బహుళకార్య యుద్ధనౌకలు. చిత్ర పౌర్ణమి పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తమిళనాడు. చిత్ర పౌర్ణమిని ప్రధానంగా తమిళనాడులో మంగళాదేవి ఆలయంలో జరిగే విశేషమైన వేడుకలతో జరుపుకుంటారు. ఈ పండుగ తమిళ మాసమైన చిత్తిరై అనగా ఇది ఏప్రిల్ మేలో వచ్చే పౌర్ణమి రోజున వస్తుంది. 2026లో దీనిని మే 1వ తేదీన జరుపుకున్నారు. ఇది చిత్రగుప్తునికి అంకితం చేయబడింది మరియు మంగళాదేవి అనగా కన్నగి దేవితో కూడా సంబంధం కలిగి ఉంటుంది. తిరువണ്ണమలైలో భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. అక్కడ భక్తులు పవిత్రమైన కొండ చుట్టూ గిరి వలయం నిర్వహిస్తారు. సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గెకు గ్రామం సమీపంలో సియాంగ్ నదిపై ప్రతిపాదించబడిన 11,000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు. ఈ సియాంగ్ నది బ్రహ్మపుత్ర నది యొక్క ఎగువ భాగం కావడం వల్ల ఈ ప్రాజెక్టు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఇది యాలంగ్ సాంగ్పో నదిపై చైనా ప్రతిపాదించిన ఆనకట్టకు వ్యూహాత్మక ప్రతిస్పందనగా కూడా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ మరియు నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తున్నాయి. విపత్తు ప్రతిస్పందన యంత్రాంగాలను బలోపేతం చేయడానికి కువారెల్ మొబైల్ అప్లికేషన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? మిజోరం. విపత్తు ప్రతిస్పందన యంత్రాంగాలను బలోపేతం చేయడానికి మిజోరం రాష్ట్రం కువారెల్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది. ఈ యాప్ ఒక రియల్ టైం విపత్తు సంఘటనల రిపోర్టింగ్ మరియు నిర్వహణ వ్యవస్థ. ఈ అప్లికేషన్ ద్వారా పౌరులు విపత్తు సంబంధిత సంఘటనలను
త్వరగా నివేదించవచ్చు. ఈ వ్యవస్థ సకాలంలో నిర్ణయాలు తీసుకోవడాన్ని మరియు విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈశాన్య భారతదేశంలో ఇటువంటి అధునాతన డిజిటల్ పరిష్కారాన్ని స్వీకరించిన మొదటి రాష్ట్రాల్లో మిజోరం ఒకటి. ఇటీవల వార్తల్లో కనిపించిన డిప్తీరియా వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా. గతంలో చాలా వరకు నియంత్రణలో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో డిప్తీరియా తిరిగి వ్యాపిస్తున్నది. ఇది ప్రజారోగ్య ఆందోళనను పెంచుతుంది. ఇది కోరినే బ్యాక్టీరియం డిప్తీరియా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అత్యంత అంటువ్యాధి. ఈ వ్యాధి ప్రధానంగా ఎగువ శ్వాసకోశ వ్యవస్థను, ముఖ్యంగా గొంతు, ముక్కు మరియు ట్రాన్సిస్లను, కొన్నిసార్లు చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన ప్లాటిపస్ జాతి ఏ దేశానికి మాత్రమే ప్రత్యేకమైన పాక్షిక జలచర క్షీరదం? ఆస్ట్రేలియా. ఆధునిక ప్లాటిపస్ల వలె కాకుండా దక్షిణ ఆస్ట్రేలియాలోని ఒక పురాతన ప్లాటిపస్ జాతికి దంతాలు ఉండేవని శాస్త్రవేత్తలు కొత్త శిలాజాలను కనుగొన్నారు. ఈ ప్లాటిపస్ అనేది తూర్పు ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితమైన, పాక్షికంగా నీటిలో నివసించే గుడ్లు పెట్టే క్షీరదం. ఇది మోనోట్రెమ్స్ అనగా గుడ్లు పెట్టే క్షీరదాలు అనే అరుదైన క్షీరదాల సమూహానికి చెందినది. ఇది ఉష్ణమండల క్వీన్స్లాండ్ నుంచి టాస్మానియా మరియు ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ వరకు విస్తరించి ఉన్న మంచినీటి వ్యవస్థల్లో నివసిస్తుంది. దీని యొక్క ఐయుసిఎన్ పరిరక్షణ స్థితి వచ్చేసి అంతరించిపోయే ప్రమాదం అంచున ఉన్నది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పద్మ దొరి వస్త్ర కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పద్మదొరి వస్త్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. పద్మదొరి ఈశాన్య భారతదేశపు ఏరి పొట్టును మధ్యప్రదేశ్ యొక్క చందేరి నేత సంప్రదాయంతో మిళితం చేస్తుంది. ఇది దేశీయ జ్ఞాన వ్యవస్థలను ఉపయోగించి సుస్థిరమైన మరియు నైతిక వస్త్ర ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.